తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చామన్నారు. తిరుపతి నగరంలోని 5 లక్షల మంది ప్రజలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, గత 5 ఏళ్లలో నాటి పాలకులు స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేశారని అన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేసి టికెట్స్ను అమ్ముకుంటున్నారని అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత మెరుగ్గా కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమన్నారు. త్వరలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. నెలలో మొదటి మంగళవారం 5,000 మందికి శ్రీవారి ఉచిత దర్శనం లభిస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఉచిత దర్శన భాగ్యం 5 సంవత్సరాలు ఆపేశారు గత పాలకులు ప్రభుత్వం. అది పునరుద్ధరించడం చాలా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్థానికులకు 5 సంవత్సరాల గత పాలనలో 5 సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం, విఐపీల సిఫార్సుల కోసం, ప్రభుత్వ సిఫార్సుల కోసం దాదాపు నెలలో 6, 7, 8,000, 9,000 మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు. భగవంతుడు చూశాడు, అన్ని చేస్తున్న వీళ్ళ వికృత చర్యలన్నింటినీ కూడా చూశాడు, శిక్షించాడు. ఆ కారణంతోనే మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 65,000 ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారని అనేసి కూడా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు. ఏదైతే మీరు 14 నుంచి 19 వరకు తిరుపతి తిరుమల వాసులకు భగవంతుడి దర్శనం ఉందో, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వస్తూనే దాన్ని రద్దు చేసింది. తిరిగి మేము లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి తిరుమల ప్రజలకు మాటిచ్చారు. అదేవిధంగా బీఆర్ నాయుడు గారు మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్లోనే ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకొని లోకల్గా ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి మొదటి మంగళవారం తీసుకున్న ఆ యొక్క నిర్ణయానికి ఈ తిరుపతిలో ఉన్న నాయకులందరూ, ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు, తిరుమల టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీఆర్ నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి స్థానికులకు కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గారు, అదేవిధంగా బోర్డు సభ్యులందరూ కూడా తిరుపతి వాసులుగా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతిలో జరిగిన శ్రీవారి సొమ్మును ఎవరైతే దోచుకున్నారో, గత పాలకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారో అవన్నీ కూడా త్వరలోనే బహిర్గతం కాబోతా ఉన్నాయి. వారందరిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా బోర్డు త్వరలోనే కూడా ఒక నిర్ణయాలు తీసుకోబోతోంది. 5 సంవత్సరాలు ఎన్ని అక్రమాలు జరిగాయో అన్నీ కూడా ప్రజల ముందు, భక్తుల ముందు ఉంచుతామని కూడా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గోవిందుడు అందరివాడు, కానీ గత 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో కొందరివాడిగా మారిపోయాడు. టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చడం జరిగింది. టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చడం జరిగింది. ముఖ్యంగా దర్శనాల విషయంలో పూర్తిగా స్థానికుల్ని పక్కన పెట్టడం జరిగింది. మా ధర్మకర్తల్ని మండలి మొట్టమొదటి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారు మా చైర్మన్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా చేయాలి. నేను ఎన్నికల సమయంలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి పర్యటనలో వారు మాట ఇచ్చారు స్థానికులకు అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లోనే వెంటనే దాని మీద చర్చ జరిగిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి మంగళవారం స్థానికులకి ఉచిత దర్శనం కలిగించే దిశగా ధర్మకర్తల మండలి ప్రతి నెల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా స్థానికులకి ఏదైనా ఎక్కడెక్కడ ఏదైనా దర్శన విషయంలో ఇంకా వెసులుబాటు ఉంటే దర్శనం కలిగించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి, అనుమతి చెప్పిన వెంటనే ఆమోదం తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. గోవిందా నారాయణ.